ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో తమకి కోటాకి సంబంధించినటువంటి విషయం మీద ఆల్రెడీ ఆందోళనకు దిగినటువంటి వాళ్ళది చూసాం. ఇప్పటికీ ఆమె ఇది నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. ధర్నా చౌక్ దగ్గర ఎవరైతే మన గవర్నమెంట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి పిహెచ్సిల డాక్టర్లు ఒకవైపున వాళ్ళ ఉద్యమం సాగుతూనే ఉంది. అది ఇంతవరకు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. నిరాహార దీక్షలు జరుగుతున్న వాళ్ళకి మధ్య మార్గ పరిష్కారం అంటూ చెప్పింది కూడా తప్పేనని తేల్చి వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపున ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ తమ సేవలు నిలిపేసి ఇన్ని రోజులైంది, ఇంతవరకు అది పరిష్కారం కాలేదు. అలాగే సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఇక ఆ ఆసుపత్రులు వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోనటువంటి నేపథ్యాలు కనీసం ఇదిగో ఒక 500 కోట్లు మీకు ఇస్తామయ్యా, ఓ 1000 కోట్లు నెక్స్ట్ ఇస్తామయ్యా, ఇట్లాంటిది కూడా ఏమీ చెప్పనటువంటి వేళ ఆసుపత్రులు ఎలా నిర్వహించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నా పట్టించుకున్నటువంటి వేళ ఇక రోడ్డెక్కి ఆందోళనకి దిగుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి అన్నటువంటి దాని మీద అయితే ఈ ఆసుపత్రులకు సంబంధించి మొన్ననే మనం ఆ నెట్వర్క్ ఆసుపత్రుల వాళ్ళ ఇంటర్వ్యూ కూడా పెట్టాం. అసలు ఆసుపత్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక వైద్యులు మనతో పంచుకున్నటువంటి అంశం. ఇవాళ ఎటువంటి హాస్పిటల్ మనుగడ సాగించాలన్నా పేషెంట్స్ కోసం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్మెంట్ చేసుకోవాల్సిందే, లేకపోతే కేసులన్నీ ఆ ప్రొవిజన్ ఉన్న చోటుకి వెళ్ళిపోతాయి. ట్రస్ట్తో అగ్రిమెంట్ ప్రకారం సర్వీస్ ఇచ్చి బిల్లు పెట్టుకున్న 45 రోజుల్లోపు క్లెయిమ్ ట్రస్ట్ అధికారులు చెల్లించాలి. కానీ ప్రస్తుతం 9 నుండి 12 నెలలు పడుతుంది పేమెంట్ రావడానికి. కొన్ని బిల్లు సమయానికి అప్లోడ్ చేయలేదని ట్రస్ట్ అధికారులు క్లెయిమ్స్ పేమెంట్ ఇవ్వకుండా ఎప్పుడో పేషెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత రిజెక్ట్ చేస్తారు. అలా అన్ని హాస్పిటల్కి కలిపి సుమారు 100 కోట్ల బిల్లుల పైనే ఈ 4 సంవత్సరాన్ని రిజెక్ట్ చేసి ఉంటారు. రిజెక్ట్కి కారణం నెట్వర్క్ హాస్పిటల్లో 7 రోజుల్లో క్లెయిమ్ అప్లోడ్ చేయాలి. లేకపోతే ఏదైనా సమస్య ఉండి హాస్పిటల్ ఉద్యోగులు అప్లోడ్ చేయకపోతే ఆ బిల్లులను ఇంకా ట్రస్ట్ ప్రాసెస్ చేయదు. ఇలా రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ 4 సంవత్సరాన్ని సుమారు 100 కోట్లు పోగొట్టుకున్నాయి. అడిగితే మీకు చేస్తే అందరికీ చేయాలి, ట్రస్ట్కి లాస్ అంటారు. వాళ్ళు మటుకు 45 రోజుల్లో ట్రస్ట్ నుండి నెట్వర్క్ హాస్పిటల్కి పేమెంట్ ఇవ్వాలని రూల్స్ మాత్రం పాటించరు. కానీ హాస్పిటల్ ఒక రోజు లేటుగా బిల్లు అప్లోడ్ చేసినా క్యాన్సిల్ చేస్తారు, పేషెంట్స్ దగ్గర తీసుకొనియరు. హాస్పిటల్కి రావాల్సిన క్లెయిమ్లు నెలల తరబడి ఆగడంతో దానివల్ల హాస్పిటల్లో మనుగడ కష్టమైపోతుంది, రొటేషన్ కూడా నడవట్లేదు. హాస్పిటల్కి కావాల్సిన సర్జికల్ కన్జ్యూమబుల్ కానీ మెడిసిన్స్ కానీ మందులు కానీ హాస్పిటల్ 45 నుండి 60 రోజులు క్రెడిట్లో వస్తుంది. బిల్లులు రాకపోతే అవి పేమెంట్ కట్టడానికి ఇబ్బంది. స్టాఫ్ శాలరీస్ ప్రతి హాస్పిటల్ ఓడీ లిమిట్ తీసుకుని నడుపుతున్నాయి. బిల్లులు లేట్ అయితే వచ్చిన బిల్లులో లాభం బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చింది ప్రైవేట్ హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం కోసం. మరి ఈ స్కీమ్ గవర్నమెంట్ పిహెచ్సి గవర్నమెంట్ కాలేజీలకి ఎందుకు ఇస్తున్నారు? అక్కడ డాక్టర్లకి స్టాఫ్కి జీతం ఇస్తుండగా ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్కి ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ ఎందుకు బిల్లులు ఇస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు ఈ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు. ఒక మెడికల్ క్యాలెండర్ సంవత్సరంలో ప్రభుత్వానికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద నెట్వర్క్ హాస్పిటల్లో నుంచి వచ్చే క్లెయిముల విలువ సుమారు 5,000 కోట్లు అనుకుంటే అదే ఇవ్వలేను అనుకునే ప్రభుత్వం ప్రజలందరికీ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఇన్సూరెన్స్ కంపెనీలకు అంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మరి అది కట్టగలరా? ట్రస్ట్ పేమెంట్లు కూడా చాలా తక్కువ. సిజేరియన్కి 12,000 నుండి 14,000 ఇస్తారు, అది సంవత్సరానికి ఇస్తారు. ఎలా హాస్పిటల్ నడుస్తుంది? పోనీ ఏమైనా రాయితీ ఉంటుందా అంటే అది ఉండదు. కరెంటు ఛార్జీలు కూడా చాలా ఎక్కువ. లేకపోతే బయోమెడికల్ వేస్టేజ్ సేఫ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళది మొనోపోలీ బిజినెస్. బెడ్ ఆక్యుపెన్సీ ఉన్నా లేకపోయినా బెడ్కి 8,000 రూపాయలు చొప్పున నెలకి హాస్పిటల్ బెడ్ నెంబర్ ఎంత ఉంటే అంత కట్టాల్సిందే, లేకపోతే వేస్ట్ తీసుకోరు. బిజినెస్ లేకుండా కట్టాల్సిందే. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్, ఆ కాల్స్ అన్ని హాస్పిటల్ ఇంటిగ్రిటీ డాక్టర్ గౌరవం దెబ్బతీసేసే విధంగా ఉంటున్నాయి. కానీ ప్రభుత్వం తరపున నెట్వర్క్ హాస్పిటల్ ఇస్తున్న సేవకి సంఘీభావం తెలియజేసినట్టుగా లేవు. ఏమైనా చెప్తే రైడింగ్లు టెన్షన్లు అని చెప్తున్నారు. ఇది చెప్తున్నటువంటి మాట వాళ్ళ బాధ.